ఓకే. చలసాని శ్రీనివాస్ గారు. ఇప్పుడు తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఒక కుదుపు కుదివేస్తోంది. మొత్తం సంచలనం సృష్టిస్తోంది. అయితే అంబటి రాంబాబు అరెస్ట్ కావచ్చు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి. ఈ ఓవరాల్‌గా దీని నేపథ్యం ఒకసారి మనం చూస్తే టీడీపీ వాళ్ళు చెప్తుంది ఇందులో కల్తీ జరిగింది. యానిమల్ ఫ్యాట్ ఉంది లడ్డూలో అనేది. వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది. సిబిఐ రిపోర్ట్‌ని ఒకసారి చూడండి. అందులో ఎక్కడా కూడా పంది మాంసంకి సంబంధించిన ఆనవాళ్లు లేవు అనేది వైసీపీ చెప్తోంది. మీరు ఈ ఓవరాల్ వివాదాన్ని, ఈ కల్తీ లడ్డు వివాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. దీంట్లో నేషనల్ డైరీ ఎన్డీడీబీ సర్వే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చేసిన, అది కూడా కాశీ గవర్నమెంట్దే కదండి, అది చేసుకున్న దాంట్లో వాళ్ళు ఇచ్చిన 2 రిపోర్ట్స్ ఇచ్చారు. దీంట్లో స్పష్టంగా ఏం రాశారంటే సోయాబీను, సన్ఫ్లవరు, లిపెస్టు, లైమ్ సీడు, వీట్ జెర్ము, మైజే జెర్ము, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్, తర్వాత సెకండ్ దాంట్లో కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ప్లస్ పామ్ ఆయిల్, బీఫ్ టాలో అంటే బీఫ్ టాలో. నాలుగోది లార్డ్, LARD. లార్డ్ అంటే దాన్ని ఇంగ్లీష్లో తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే పంది కొవ్వు అని అర్థం. తర్వాత దీంట్లో ఉన్నాయని శాంపుల్స్ ప్రకారం ఇది సీరియల్ వాల్యూస్ ఇవన్నీ చూసుకోవచ్చండి. ఇది 86.88, 106 చాలా క్లియర్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలా కడానా దీనికి కూడా తీసుకొచ్చి కలిపారని మాట్లాడారు. దీనికి బేస్ ఏంటి? రిపోర్ట్స్. అయితే సిబిఐ నేను మళ్ళీ అది కూడా చెప్తాను. అది జరిగింది. దాన్ని అనుకూలంగా తీసుకుని వెంటనే ఉప ముఖ్యమంత్రి గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇది స్పష్టంగా చెప్తా, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించే విధంగా ఆయన మాట్లాడినట్టు వీడియోలో అయోధ్య దేవాలయానికి 1,00,000 లడ్డూలు ఈ పంది కొవ్వు అన్నీ చేసి పంపిస్తే దేశమే అల్లకల్లం వెళ్ళిపోయినట్టు, దేశం సెన్సేషన్ వందల సంవత్సరాలు నిజంగా జరిగింది. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఆధారంగా తర్వాత రిపోర్ట్ ఆధారమా లేకపోతే చంద్రబాబు గారు మాట్లాడారు అయోధ్య రాముడి వైసీపీ ఇమేజ్ మటుకు బాగా డ్యామేజ్ అయింది. వెంకటేశ్వర స్వామి యొక్క వైసీపీ పోతే పోయింది, టీడీపీ పోతే పోయింది, జనసేన పోతే పోయింది. ఎవడ కావాలండి? అన్ని పార్టీలు ఉంటాయి, పోతే వాళ్ళు పచ్చి రాజకీయాల కోసం వచ్చారు, పదవుల కోసం వచ్చారు. పదవులు తుచ్చం ఉన్నాడు, పదవులు స్వీకరిస్తారు, పక్కన పెడదాం. నేను వెంకటస్వామి భక్తుడిగా మాట్లాడుతున్నా. వాళ్ళు పోతే పోయారు, ఎవరికి కావాలండి? పొమ్మనండి వాళ్ళని. ఎన్నాళ్ళు ఉంటారు పార్టీలు? కొత్త పార్టీలు రావాలి, కొత్త తరం రావాలి, నిజాయితీ ఉన్నాళ్ళు రావాలి. ఎక్కడ ఈ సమస్య గొడవ ఏమో జరుగుతుందంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఎవడ పట్టించుకుంటున్నాడు? మనం వెళ్ళినప్పుడు అండి, మళ్ళీ లాస్ట్ టైం బాగుందని అడిగారు ఎవరో లడ్డూది. ఇప్పుడు నేను ఇప్పుడు జనవరి 4వ తారీఖున వెళ్ళొచ్చాను. నవంబర్ 11వ తారీఖున వెళ్ళాను, లేకపోతే మంత్ ముందు వెళ్తూ ఉంటాను. నేను చెప్తాను, ఫీక్టింగ్ వెళ్తుందని చెప్పండి. వెళ్ళినప్పుడు అప్పుడు లడ్డు ఎలా ఉందంటే, మనం లడ్డు మిగతా వాళ్ళ సంగతి తెలియదు. లడ్డు స్వీకరించినప్పుడు పవిత్రమైన ప్రసాదంగా స్వీకరిస్తాం. భగవంతుని చేసినప్పుడు ముందర అక్కడ రాజకీయాలు, మన మనసు భగవంతుని మీద లగ్నమే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడుకోవచ్చు. చెప్తాను, మనం వెళ్ళింది దేనికోసం? రాజకీయాల కోసం, ఇంకో దానికోసం. అందుకే అక్కడ తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన వాళ్ళ మీద శాశ్వతంగా నిషేధం విధించాలని చెప్తున్నా. ఎప్పటి నుంచో నా డిమాండ్ అది. దిక్కుమాల చేసిన వాళ్ళు వాళ్ళందరినీ అలా కొండకు మళ్ళీ రాకుండా, ఒకవేళ మనం ఈ కోణానికి వ్యతిరేకంగా అఫిడవిట్ తీసుకుని తప్పించాలి. నాన్ హిందూస్కి ఎలా ఉంటుందో ఇలా కూడా అఫిడవిట్ చేయాలి. రాజకీయాలు బస్సు పట్టించాలి. కానీ తిరుమల దేవాలయం అందుకని లోపల మాట్లాడకూడదు. రిపోర్ట్లో ఇంత వ్యత్యాసం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కావచ్చు, లేకపోతే ఇప్పుడు సిబిఐ ఫైనల్ గా దర్యాప్తు సంస్థ సిబిఐ. క్రోనాలజీ సెప్టెంబర్లో రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి అడుగు ముందుకు వేసి దేశానికి లింక్ పెట్టేసి అసలు ఇది ఎత్తేయాలి, అసలు సనాతన బోర్డు పెట్టాలి దీనికని చెప్పి మాట్లాడారు. అందుకే తిరుపతి దేవాలయాన్ని ఎత్తేసేసి ఉత్తర ఆదాని గారిని తీసుకురావాలనుకున్నారు అని పక్కన పెడతాను. ఐఎమ్ స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్ ఫర్ దట్. సరే, అది అయిపోయిన తర్వాత అంతకుముందు ఆయన మాట్లాడింది ఇంకా ముందుకు వెళ్ళి, ఇక్కడ వరకు మన తిరుపతి బాలాజీ ఇక్కడి నుంచి మేము అయోధ్య వెళ్ళిపోతామని మాట్లాడి, ఎన్నేదో పూర్వీకులు అయోధ్య నుంచి వచ్చినట్టు, నోరుకి ఏదో కంట్రోల్ ఉండదండి, పక్కన పెడదాం. ఇవాళ ఆ తర్వాత ఏం జరిగిందంటే సిట్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ సిట్ మీద నమ్మకం లేదనో నేను చెప్పలేను, కానీ సుప్రీంకోర్టు వేరే సిట్ వేస్తాం, దీంట్లో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది, దాంతోపాటు 2 సభ్యులు సిబిఐ నుంచి ఉంటారు, 2 ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ శాఖ నుంచి ఉంటారు, ఒకళ్ళు ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ లేదా ఫుడ్ అండ్ సేఫ్టీ దాని నుంచి ఉంటారు అని చెప్పి ఒక కమిటీ వేసింది. దాదాపు 15 నెలలు శోధించింది. ఈ శాంపుల్స్ని మళ్ళీ ప్రైవేట్ ల్యాబ్ వేరే ల్యాబ్కి పంపించారా లేదు తెలియదండి. అదంతా రిపోర్ట్స్ ఉంటే ఇంకా అడ్వకేట్స్ రెడీ తెచ్చుకోవాల్సిందే, ఇంకా సుప్రీంకోర్టుకి ఇంకా రావాల్సి ఉంది. ఆ కాపీలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్లో మాత్రం ఇవన్నీ వచ్చినాయి.
సెకండ్ రిపోర్ట్లో మాత్రం సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పిన ప్రకారం మాకు దీంట్లో జంతు అవశేషాలు లభించలేదు. కానీ మొదటి రిపోర్ట్లో వచ్చిన మాట వాస్తవం అని 35 పేజీలో సిబిఐ ఛార్జ్షీట్లు ఇచ్చిన దాంట్లో స్పష్టంగా ఉంది. అడల్ట్రేషన్ ఉందంటో. అడల్ట్రేషన్ ఫస్ట్ లెక్క ప్రకారం ఆ శాంపుల్లో మాత్రం మాకు అడల్ట్రేషన్ ఉన్నట్టు, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కూడా ఉన్నట్టు, అంటే కొవ్వు గివ్వు అని రాయలేదండి, యానిమల్ ఫ్యాట్ కూడా ఉన్నట్టు కూడా రాశారు. సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది, అసలు చదవరేమో చాలామంది. అందువలన కానీ ఇప్పుడు మేము పంపించిన రిపోర్ట్ ప్రకారం అది లేదు. అందులో పామ్ కెర్నల్ అంటే కెర్నల్ అంటే ఏమీ లేదు, పామాయిల్తో పాటు ఆ విత్తనం ఉంటుంది కదా గింజ, ఆ గింజని చూర్ణం చేస్తే అది పామ్ కెర్నల్. దాంతోపాటు దానికి నెయ్యి లైట్గా ఎల్లో కలర్ రావడానికి బీటా కెరోటిన్ కానీ మిగతా కెమికల్ మిశ్రమాలు కలిపి ఇది తయారు చేశారని నేను అంటున్నాను. అసలు కల్తీ అంటున్నారు. కల్తీ ఎక్కడ జరిగిందండి? వాళ్ళు సప్లై చేసిందే వేరే సరుకు, నెయ్యే కాదు, వాళ్ళు సరఫరా చేసింది దొంగ సరుకు. అప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, దొంగ సరుకు. నాకు అర్థం కాంది, మొత్తం జంతువులు అయిపోయిందని ఒక బ్యాచ్, అసలు దొంగ సరుకు సప్లై చేసినా సరే ఒక దుర్మార్గులు వాళ్ళందరూ సప్లై చేసింది అయితే ఆ జైలు గిళ్ళు అందరూ సప్లై చేసినా సరే అసలు కల్తీ జరగలేదని ఒకటి. ఇదేంటి నాకు అర్థం కాదు. శ్రీనివాస్ గారు, ఇందులో రెండు అంశాలు, ఒకటేమో కల్తీ జరిగిందా, ఆ లడ్డూకి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనేది ఒకటి, రెండోది అందులో పంది కొవ్వు ఉందా లేదా, ఈ రెండు అంశాలు. ఈ రెండు అంశాల్లో క్లారిటీ ఏంటంటే 100% సిబిఐ కూడా చెప్పింది ఏంటంటే కల్తీ జరిగిందని సిబిఐ ఇది చెప్తున్నాము, కానీ అంతిమంగా ట్రయల్ కోర్టు తేల్చాలి ఇంకా ఏమున్నాయో దాంట్లో. అది మేము ప్రాథమిక 2 సూచనలు చేసింది. దీంట్లో జంతువుల కొవ్వు లేదని మాకు వచ్చిన తాజా రిపోర్ట్లో వచ్చింది. పాత రిపోర్ట్ అయితే మెన్షన్ చేసింది. అందువలన ఇదొకటి, ఇది విచారణ కొనసాగించండి. అంటే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళది మనం తీసుకోవాలా, లేకపోతే దర్యాప్తు సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తాజాగా పాత దాంట్లో ఉన్నదాన్ని బట్టే ముఖ్యమంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మాట్లాడారు. అది రిపోర్ట్ ఆధారం లేకుండా మాట్లాడలేదు కదండి. దానికి తప్పడితే ఆ డైరీ డెవలప్మెంట్ ఆ బోర్డుని పట్టుకోవాలి. దర్యాప్తు సంస్థ పరిస్థితి ఏంటి? దర్యాప్తు సంస్థ ఇచ్చింది ఏంటంటే తాజాగా శాంపుల్ తీసి ఎవరికి పంపించారో తెలియదు. కొంతమంది అధికార పక్షంలో ఆలోపిస్తున్నారు, మేము మేనేజ్ చేయడం అంత ఈజీగా సిబిఐని కాదండి. కానీ కొంతమంది చెప్తా ఉన్నారు. ఎవరు మేనేజ్ చేశారంటారు? సిబిఐని ఇక్కడ కూర్చున్న ఇదే పాత టీటీడీ దేవస్థానం చైర్మన్ వాళ్ళు మేనేజ్ చేశారు అంటున్నారు. ఐ డోంట్ థింక్ వైసీపీ వాళ్ళు చేశారని అంటారు. అంత ఐ డోంట్. అయితే కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, బీజేపీ, రాష్ట్రంలో మనోభావాలు ఇంకోటి జరుగుతున్నాయి. ఇంకోటి చెప్తున్నాను, కొంతమంది చెప్పేది ఏంటంటే నిజంగా అక్కడ జరిగినా సరే చెప్పకూడదు, మనోభావాలు దెబ్బతింటాయని ఇది ఇంకొక వెర్షన్. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు చెప్పిన 2 కరెక్ట్. ఒకటి 100% కల్తీ కాదు చెప్పి, అసలు కల్తీ నెయ్యే కాదే సప్లై చేసింది, పామాయిల్ కెమికల్స్తో జరిగిన సింథటిక్ దాన్ని సప్లై చేశారు, అంతే కదండి. అంటే ఇష్యూ జరిగింది కల్తీ కన్నా ఇందులో పంది కొవ్వు అనేది పెద్దగా అదే ఆ సెంటిమెంట్ని. ఇప్పుడు పామాయిల్ కెమికల్ తింటాం అనారోగ్యం పాలయ్యామనేది వేరే సంగతి. హిందువుల మనోభావాలు, దాంట్లో ముస్లిమ్స్ కూడా వస్తారండి. ముస్లిమ్స్ పంది అంటే అసలు ఇష్టపడరు, వేరే సంగతి. వీళ్ళ ఆవు అంటే మనం పవిత్రంగా పూజిస్తాం. గొడ్డు మాసం అంటే ఆవు, గేదె, దున్నపోతు అన్ని కలిపింది దాన్ని గొడ్డు మాసం అంటారు. ఇది కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. దీనివల్ల మనోభావాలు దెబ్బతింటాయి చూసారా. ఇది డెఫినెట్గా మీరు అందరూ వ్యాలిడ్. కానీ దాన్ని రావడానికి రిపోర్ట్ బట్టి మాట్లాడారు వాళ్ళు. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు 2 ఇచ్చింది. ఒకటి దీంట్లో ప్రస్తుతం లేదు, దాని మీద విచారణ ట్రయల్ కోర్టులో చేయండి, వాస్తవాలు అది బయట పెడుతుంది, పూర్తి విచారణ జరుగుతుంది. రెండో పాయింట్, దీని మీద మీరు ఇంతవరకు రాజకీయ నాయకులు పిచ్చి స్టేట్మెంట్లు అంటే ముఖ్యమంత్రికి ఇచ్చారు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చింది డైరెక్షన్, ఇంకెవరికి ఇస్తారండి? ఈ అంబటి రాంబాబు మాట్లాడొద్దని చెప్పారు. మాట్లాడొద్దని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ అందరికీ వర్తిస్తుంది. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంలో, మత విషయాల్లో మీరు ఇలాగ ఏది పడితే స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. విచారణ అయ్యేంతవరకు ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. అది రాజకీయ నాయకులు అనేది ఇంపార్టెంట్. కానీ కల్తీ 2 వాదనలు తప్పే. కల్తీ అసలు జరగలేదన్నట్టు బీభత్సంగా ప్రచారం జరుగుతుంది, అది తప్పు. కల్తీ జరిగింది. 250 కోట్ల రూపాయల కల్తీ జరగడం ఏంటంటే దిక్కుమాలిన సరుకు, కల్తీయే కాదు, వేరే సరుకు నెయ్యి అని దొంగ సరుకుని సప్లై చేశారు. దాని మీద కండిషన్స్ కూడా మార్చారు. ఏది వాళ్ళకి సొంత డైరీ ఉండాలని ఇవన్నీ మార్చేసి 3 సంవత్సరాల నిబంధన కూడా మార్చేశారు. రిజెక్ట్ అయిన సరుకుని ఇంకో డైరీలో సప్లై చేశారు. వాళ్ళు కంటిన్యూ చేస్తా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేశారు.
బిఫోర్ వాళ్ళ చైర్మన్ గారిని అడిగితే నేను నా ముందు జరిగింది కదా అని ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. సరే మంచి పని చేస్తుంది. అందుకని ఎవరు చేశారని దాని మీద నేను మళ్ళా చెప్తున్నాను, దీంట్లో ఇది ఎంత ప్రమాదకరం అంటే దీంట్లో నిజంగా ఆరోగ్యానికి దెబ్బతేలేదట్టుంటే కనుక ఉరిశిక్ష వేయాలంటా నేను కల్తీ చేసిన వాళ్ళని 100% చెప్తాను. మనిషిని కత్తి పెట్టి పొడి చేయడం ఎంత దుర్మార్గం. నెమ్మది మీదగా వీళ్ళు కల్తీ వాళ్ళు మిగతా వాళ్ళకన్నా తక్కువ కాదండి. మీరు ఆహార పదార్థాలు తింటున్నారు, చిన్నపిల్లల్ని పాలతో సహా యూరియాతో సహా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లైఫ్లో నేను చెప్పేదండి. ఇది నాట్ కన్ఫైన్ టు దిస్ తిరుపతి కాదు, ఇది ఒకటే కాదు. ఈ కల్తీ చేసిన వాళ్ళు చిన్నగా అంటే జీవోత్సవాలుగా నెమ్మదిగా చంపేస్తారు చిన్నపిల్లలను కూడా. పాలు మన చిన్నపిల్లలకి ఇస్తుంటే వాళ్ళు 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ అవయవాలు నాశనం అయిపోతే ఈ దుర్మార్గుల్ని ఈ నీచుల్ని ప్రపంచంలో అత్యంత కఠినమైన ఉరిశిక్ష లాంటివి వేసి చంపేసేయాలి ఫస్ట్ అని చెప్తున్నాను. అంతేగాని ఒకసారి కత్తి పొడితే ఆడికి జీవశిక్ష వేశారు వేరే సంగతి అండి. అలాంటిది కల్తీ దుర్మార్గం. కానీ మతాన్ని రాజకీయాల వాడు కోసం, పచ్చి స్వార్థానికి వాడు కోసం దుర్మార్గం. ఓకే, ఇప్పుడు ఈ ఇష్యూకి వద్దాం మనం. ఇప్పుడు జోగి రమేష్ గారి ఇష్యూ కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారు, ఇదంతా లడ్డూలు మెంచి వచ్చింది. ఎందుకంటే పోస్టర్ మీద జోగి రమేష్ గారిది వేరే, ఆయన దాడి చేసింది దాడి చేసింది దాని మీద, లిక్కర్ కుంభకోణం దాని మీద వారిది. ఇక అంబటి రాంబాబు ఒకటే టైంలో అంబటి రాంబాబు గారు నేను చర్చిల్లో కూడా పాల్గొన్నాం. ఇప్పుడు కాదండి, 20 సంవత్సరాల నుంచి చర్చిల్లో పాల్గొన్నాం. ఆయన ఒక విధంగా అభ్యుదయవాదే. వాళ్ళిద్దరు పిల్లలు వేరే వర్గాలను కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న వర్గం లేదా ఇంకో వర్గం వేళ చేసుకుంటేనే హ్యాపీగా చేశారు. ఆయన అంత ఫొనెటిక్ పర్సనాలిటీ కూడా కాదండి ఆయన. కానీ నోరు కంట్రోల్ ఉండదు, బొడబొడ మాట్లాడమని. నోరు జారాడు కదా, నోరు ఒకసారి ఏంటి పదే చాలాసార్లు ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ నేను వ్యక్తిగత వివాదాలకు వెళ్ళండి, అది బిలో ద బెల్ట్ అనుకుంటున్నాను. వాళ్ళకి ఇష్టం ఏం చేసుకుంటారు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. నైతికం అనైతికం అని వాళ్ళు డిసైడ్ చేయాలి. ఐ డోంట్ వాంట్ గో ఇన్ వ్యక్తిగత విధానాల పరంగానే మాట్లాడదాం. ఇవాళ డెఫినెట్గా ఆయన ముందల ఎవరు ఆయనే నోరు జారారు. జారిన తర్వాత మహిళలు ఎవరు వచ్చింది, ఇది ముందేసి అది ముందేస్తున్నారు. అవునండి. ఆయన నాకు ఒకటి అడుగుతున్నాను, పవన్ గారు, మీరు కూడా ఎప్పుడన్నా నోరు ఇలా జారిన వాళ్ళని ఎవరిని ఇంటర్వ్యూ నుంచి బహిష్కరించాలి, సమాజం కూడా బహిష్కరించాలి. ఎందుకు మా రాజకీయాలు కాదండి ఉండదో, చెప్పులు తీసుకుని చర్చల్లో కొట్టేవాళ్ళని, అవతల వాళ్ళని, దాని కులాలను అడ్డు పెట్టుకునే వాళ్ళని స్టూడియోలో కావాలని చేయిస్తుంటారు. అది ఇదండి, కులాలను అలవాటు పెట్టుకునే దానికి మళ్ళీ ఎదురుతో కొడితే కులం కేసు అవుతుందని అడ్డు పెట్టుకునే వాళ్ళని, ఒక నాయకుడిని వాళ్ళ కుటుంబాలని బూతులు తిట్టేవాళ్ళని ఇక్కడ చూపిస్తారు. మళ్ళీ ఈ బెంచ్కి వచ్చి ఈ నాయకుడిని వీళ్ళకు బూతులు తిట్టే ఆ మీడియాలు చూపిస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పదవులు సంపాదిస్తే వీళ్ళు చూపిస్తారు. అంటే పచ్చి స్వార్థం కోసం తమ నాయకుడి మీద ఏమాత్రం విశ్వాసం లేని కేటరు కింద ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తారు కదా ఈ కామెంట్లకి. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, వాళ్ళ నాయకుడు, వాళ్ళ మత పెద్దలు నేర్పిన సంస్కారం కింద వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. నిలువెల్లా అదే కనపడతా ఉంటుంది. ఈ వ్యాఖ్యలన్నీ వాళ్ళకే చెందుతాయి, వాళ్ళ కుటుంబాలు చెందుతాయి. ఎందుకంటే మెన్షన్ చేయాలండి, బాగా ఎక్కువైపోయింది ఇది. అసభ్యంగా వాళ్ళు తిట్టారంటే ఇప్పుడు వీళ్ళు ఏం తక్కువ అండి. వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ కుటుంబాలకి కూడా ఖచ్చితంగా అదే చెందుతుంది. సరే శ్రీనివాస్ గారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకుల మీద దాడులు కావచ్చు, ఫిబ్రవరి 2వ తారీఖున పట్టాభి గారిని అరెస్ట్ చేసిన రోజు ఇప్పుడే కదండి, ఇదే కదా ఫిబ్రవరి, ఇదే రోజు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి ఏ విధంగా భౌతిక హింసలు పెట్టారు. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన డ్రైవర్ తప్ప మిగతా తిప్పి నా బాడీ అని చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని పుట్టినరోజున రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లారు. పుట్టినరోజు అంటే సెంటిమెంట్ ఉంటుంది. తీసుకువెళ్ళి ఆఖరికి ఆయన నన్ను కొట్టారు మొదలంటే జనం వినిపించుకోకుండా మాలాంటి వారికి నిజంగా కొడతారా అని మేము డౌట్ పడ్డాం. ఎందుకంటే ఆయన సన్నిహితంగా ఉండేవారు. ఒక జగన్ గారి కోసం ఆయన ఏం చేశారు తెలుసా మీకు, నమ్మరు. జగన్ గారి కోసం బిఎస్ఎన్ఎల్ రికార్డ్స్ తీసుకొచ్చి జీడి లక్ష్మీనారాయణ గారిని, ఒక పత్రిక యజమాని కూడా ఫుట్బాల్ ఆడుకున్న వ్యక్తి ఎవరంటే అసలు ఇంత దుర్మార్గంగా నీచంగా ఫోన్లో ఇలా జగన్ గారి మీద కుట్రలు చేస్తున్నారని బయటపెట్టింది ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు అనేది టీడీపీ పదే చెప్పేది. ఇప్పుడు అటువంటి పొరపాట్లే టీడీపీ చేస్తుందా, టిట్ ఫర్ టాట్ అనుకోవాలా? మన ఇంటర్వ్యూ కూడా వైరల్ అవుతుంది, ఇంతకుముందు చేసింది మీరు చూశారు. అవును, మీరు పంపించారు. నేను ఆ మాటకి ఏ రోజు మాట మార్చనండి, మాట తిప్పేది రాజకీయ నాయకులు. వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారు అంటున్నారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండగా ఒక 10% చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30-40% చేశారు. దాన్ని అధికారాన్ని చేతుల్లో తీసుకుని సిట్టింగ్ ఎంపీలో లేదా మిగతా వాళ్ళు కాదు, అడ్డంగా దాన్ని అధికారం చేతులు తీసుకుని తీర్పిచ్చారు కదా. ఇచ్చిన తర్వాత 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. ఎస్, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు
నేను మళ్ళా చెప్తున్నా అండి, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. వ్యవస్థలను మనం గౌరవం ఇచ్చి వ్యవస్థలను కనుక నిలబెడితే వ్యవస్థలు మన నిలబెడతాయి. ఇవాళ అధికారం చేతుల్లో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే అది శాశ్వతం కాదు. రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వాళ్ళు వస్తే దీనికి మీరు ఒకటికి డబుల్ చేస్తే వాళ్ళు 4 రెట్లు చేస్తే అప్పుడు మీకు మాట్లాడే అధికారం, మాకు మాట్లాడే అధికారం. శ్రీనివాస్ గారు, జనరల్గా నాకు ఒకళ్ళు ఇద్దరు అనలిస్టులు కూడా చెప్పింది ఏంటంటే చంద్రబాబు స్టైల్ ఈ విధంగా ఉండదు, జనరల్గా ప్రతి దాడులు అనేది ఉండదు అనేది. అయితే ఇప్పుడు ఈ ప్రతి దాడులకి వీటికి కారణం ఎవరంటారు? రెడ్ బుక్కే. కానీ ఒకటండి, దీని పెద్ద దాడులు కాదు. ఇవాళ మనం మొట్టమొదటిగా ఖండించాల్సింది టిట్ ఫర్ టాట్. యాక్చువల్గా ఆ రోజు జోగి రమేష్ గారిని నేను అంటున్నాను, ఇవాళ నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు హేయం. ఈ రాజకీయ నాయకులు, ఆయన కాదు అందరూ చెప్తున్నాను, వాళ్ళ తల్లి పేరుతో మరి సిగ్గు లజ్జ లేని మగాళ్ళని చెప్పుకుంటాను కానీ సిగ్గు లేని వాళ్ళు. మనం ఆడంగాని కూడా అనకూడదు, ఆడంగాని తక్కువ వెళ్ళండి, శివంగులు ఉన్నారు. ఓ చెత్త లేని, ఓ సంస్కారం లేని బ్యాచ్ ఇది. వీళ్ళు తల్లిని అడ్డం పెట్టుకుని తిడతారేంటి? వీళ్ళు మొగాళ్ళు తిట్టుకోలేరా? మాట్లాడితే మహిళను తీసుకొస్తారంటే సిగ్గు లేకుండా, సిగ్గు లజ్జలు కూడా వీళ్ళు వాళ్ళు అంటలేదు ఎవరన్నా కానీ, మొగాళ్ళు కానీ మహిళలు కానీ తల్లిని పేరు పెట్టుకుంటా అంటారు. తల్లి యొక్క వ్యక్తిగత గౌరవాన్ని ఎందుకు తీసుకో? తల్లి యొక్క అంగాలని ప్రతిఘటన సినిమాలో అదే వచ్చింది, తల్లి అంగం ఏంటారా? నువ్వు వచ్చిన అది స్థలంలో ఎదవన్నారు, ఎదవ సిగ్గులేని ఎదవలా అని చెప్పినా సరే అంత దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్తే ఎందుకు ఊరుకోవాలండి? నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా అవతలాడు కానీ అవతలాడు దాని కులాన్ని అడ్డం పెట్టుకుంటారు, మతాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఏంటంటే నాన్సెన్స్ ఇది. అంటే ఇలా సిగ్గు లేదా? అవతల నాయకుడిని తిట్టుకో, బూతులు తిట్టకపోయినా తిట్టు నువ్వు. నీ తల్లిని, వాళ్ళ తల్లిని ఎందుకు తీసుకొస్తారు? ఇవాళ అమ్మనమ్మ గారు, లక్ష్మమ్మ గారు ఏం తప్పు చేశారు? సిగ్గుందా అండి వీళ్ళకి? ఎస్, నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడిన తప్పు, ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. కానీ భౌతిక దాడులు తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను 2 విషయాలు. అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఇవాళ డెఫినెట్గా ఆ రోజు బోసిడీకంటే నాకు తెలియక పదం అన్నాడు పట్టాభి, ఆయన లోపల వేశారు. ఒక తప్పుగా మాట్లాడినా క్షమాపణ చెప్పకపోతే చర్య తీసుకోవాల్సింది. కానీ రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదంటే నువ్వు చెప్పావు, నీ అమ్మ మొగుడు చెప్పాడు, ఎవరు చెప్పాడు అనేది జనరల్ పద్యాలం, అది కూడా తప్పే. గతంలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని ఒక మాట జారినా కూడా సారీ చెప్పారు, తర్వాత పుట్టావు అని అసెంబ్లీలో సారీ చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా నీ అమ్మ కడుపుని ఎలా పుట్టావు అనిపిస్తాననే పరిస్థితి తీసుకొచ్చారంటే సారీ చెప్పారు. హుందాగా సారీ చెప్పినా మాట్లాడుతున్న తప్పేనండి. అంటే డిఫరెంట్ ఇష్యూ అది. ఎందుకు వస్తుందండి తల్లి పేర్లు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి పేరు పెట్టి ప్రభాకర్ రెడ్డి గారు అంటాడు అడ్డంగా తిట్టినప్పుడు వెంటనే మేము అందరం గట్టిగా తగులుకున్నాం, సారీ చెప్పారు. ఇవాళ రాంబాబు గారు ఒక్కళ్ళేని అంటలేదండి. ఇంతకుముందు గౌరవ హోంమంత్రిని గారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడారండి? జనసేన అధికార ప్రతినిధి కూడా ఏం మాట్లాడారు? భారతి గారి గురించి ఏం మాట్లాడారు? ఇంకా దారుణంగా అసెంబ్లీలో ఏ రోజున్నా భారతి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే అన్నా లిజనోవా గారు కానీ ఒక్కరోజు బయటకు వచ్చి అనుచితంగా ఎవరైనా ఒక మాట్లాడిన సందర్భాలు ఒక్కటి చెప్పండి. మీరు ఎంత హుందాగా గౌరవప్రదంగా ఉంటారండి వాళ్ళందరూ. వాళ్ళని ఎందుకు తీసుకురావాలని బయటికి? వీళ్ళకి సిగ్గు లేదా? ప్రతిపక్షాలలో ఉన్న కొంతమందికి, అందరూ నేను ఎందుకంటే హుందాగా ప్రవర్తించాలన్నారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇవాళ వ్యాఖ్యలు కూడా చేసే వాళ్ళని నేను చెప్తే ఎతికి మరి వాళ్ళని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. మరి ఈ కామెంట్లో వ్యాఖ్యలు చేసే బూతులు తెచ్చే వాళ్ళని ఐడెంటిఫై చేయలేరు. మొత్తం తీసుకుని ఒక 10,000 మంది లోపల వేయండి, సమాజం సగం బాగుపడిపోద్ది. ఇక్కడ కూడా కూర్చుని బూతులు తిట్టినవాడికి ఆడెవడో ఈడెవడని తిడితేనేమో, ఇంకా బూతులు తిడితేనేమో వాళ్ళకి హీరోషిప్ 1 మిలియన్ వ్యూస్. చక్కగా ఉండండి అయ్యా, మన సంస్కృతిని కాపాడండి అని చెప్పి తక్కువ. అందువల్ల డెఫినెట్గా కూడా చెప్తానండి, రాంబాబు గారు ఖచ్చితంగా చేసిన తప్పు. రాంబాబు గారు కాదు, ఇంతకుముందు ఎవరు చేసిన తప్పు ఒకళ్ళని ఇండిక్ట్ చేయకూడదండి, అబ్సల్యూట్గా తప్పు. కానీ వాళ్ళ సబ్జెక్ట్ మీరు వచ్చారు కాబట్టి రాంబాబు గారు విషయం తప్పు. కానీ దాని మీద చర్య తీసుకోవడం కూడా కరెక్టే. అది రెడ్ బుక్ ఏ బుక్ కానివ్వండి, వైట్ బుక్ ఏదైనా కానీ భౌతిక దాడులకు దిగపడతాం. ఇవాళ ఇంటి మీద దాడి చేయటం, అక్కడ మహిళలు ఉన్నా ఎవరున్నా అబ్సల్యూట్గా వాళ్ళ నాన్నగారు ఉన్నారు, కానీ రాంబాబు దాడి చేసి చేయి చేసుకున్నారు. రాంబాబు గారి మీద జోగి రమేష్ అదే రాంబాబు గారి మీద చేయి చేసుకున్నట్టు వాళ్ళ ఈనాటి పేపర్లో కూడా వచ్చింది. బుర్ర లేదండి, సిగ్గు లేదండి. ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాను, చట్ట ప్రకారం తీసి ఒక ఆవేశం ఉంటుంది. ఐఎమ్ నాట్ పోనీ దీన్ని వైకాపా ఖండిస్తే అది ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదు. గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కూడా ఏమన్నారు? మీరు వాళ్ళ మీద దాడి చేశారంటే అది మనకు అభిమానించే వాళ్ళని తిడితే బీపీ వస్తుంది. ఆయన మాట్లాడారు, వీడియో వేయండి ఒకసారి. ప్రతిబంధం ఎక్కడికైనా మీరు మాట్లాడటం వల్ల మీరు మాట్లాడే హక్కు లేదంటున్నా నేను. హూమేర్ ఇట్ మేబీ స్ట్రైట్గా మాట్లాడుకోవాలి. అభిమానులు కూడా మీరు చెప్పండి, మీ అభిమానులు అయితే నాకు ఆయన మీద కానీ, చంద్రబాబు గారి మీద కానీ, రేవంత్ రెడ్డి గారి మీద కానీ, బట్టి గారి అందరి మీద గౌరవం ఉంటుంది నాకు. నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడను.
వాళ్ళ ఇళ్ళని ముట్టడిచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని నేను జయలక్ష్మి గారు వెళ్ళి ఉడతూపు లేపి లోపల కూర్చుని హౌస్ అరెస్ట్లు అవ్వాలా, విద్యార్థులతో 1000 మంది అరెస్ట్ చేసినా వేరే మార్గాలు వెళ్ళి ఇల్లు ముట్టడిచ్చాం, నానా బాధలు పడ్డాం, చంద్రబాబు గారి నిర్ణయాలను విమర్శించాం, 26 జిల్లాలో ధర్నాలు చేశాం, ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదండి. కానీ ఇది విషయంలో చెప్తున్నాను, దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, దిక్కుమాలని వ్యాఖ్యలు చేసే వాళ్ళని, అసభ్యంగా బూతులు తిట్టే వాళ్ళని రాజకీయాల్లో దూరం పెట్టండి, ఎన్నికల్లో ఓడించండి. అలాగే ఇక్కడ దిక్కుమాల కామెంట్ ఓడించేశారు కదా, ఆల్రెడీ ఓడించారు కదా, పదే ఓడించిన మళ్ళీ వస్తారు. దాన్ని ఏముందండి, దాన్ని మీరు రారని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఏమండి, అలాంటి గ్యారంటీ లేదు. మార్చుకోండి, లేదండి పద్ధతి ఎక్కడి నుంచైనా సంస్కారమైన భాషలో మాట్లాడమని చెప్తున్నాను. జోగి రమేష్ గారి మీద ఆయన ఇవాళ సజ్జల్ గారు మాట్లాడి చూశాను. ఆయన వెళ్ళాడు, ఒక అరగంటలో కార్యక్రమం ముగించుకొచ్చేసారు చంద్రబాబు ఇంటి మీద. దయచేసి మీరు అలా మాట్లాడకూడదు. ఆ రోజు మీరు చేసినా, ఎవరు మీరు చేసినా, తప్పులు మాట్లాడినా అది సమర్థించకూడదు. కానీ ఆ రోజు జోగి రమేష్ గారు మాట్లాడింది, చేసింది తప్పే. తన మంత్రి పదవి సత్కరించారు తర్వాత సంగతిని. జోగి రమేష్ గారిని వేధించిన తీరు 84 రోజులు అందరికీ విచారణ ఏ విధంగా జరిగింది. ఎస్, ఆయన తప్పు చేశారు లేదు నేను సర్టిఫై చేయను, కానీ ఆయన వేధించింది హౌఫార్ ఎంతవరకు అది కరెక్ట్ అండి? అయిపోయింది. ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉన్నట్టున్నారు, ఆ ఇంటి మీద దాడి చేయటం, తగలబెడతాం. ఇక పొద్దున్న తగలబడిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? ఇది భౌతిక దాడులు తప్పండి. ఆయన మీద చర్యలు తీసుకోవద్దని మళ్ళీ అంటలేదు, చర్యలు తీసుకోండి. కక్ష చట్ట ప్రకారం ఏ చర్యలు, చంద్రబాబు గారు లాంటి ఒక జాతీయ స్థాయి నాయకుడిని, సౌత్ ఇండియాలో స్టాల్వార్ట్ లీడర్ని ఎంత వేధించారో. రాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారు. రాత్రి 11 గంటలకు ఇంట్రాగేషన్, నేను చెప్పింది సత్యమండి. 2 గంటలు లేపి, 2 రోజుల నుంచి ఆయన 2 గంటలు లేపి ఇది వైద్యుల దగ్గర ప్రవేశపెట్టాలని చెప్పారు. 3వ రోజు తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టి రాత్రి ఎన్ని గంటలకి హ్యాండ్ ఓవర్ చేశారు, ఎన్ని మనం చూడలేదండి. ఆయన తప్పని అంటలేదు, ఆ వేధింపులు రావడానికి పైనుంచి ఉంటుంది. ఇవాళ వ్యక్తిగతంగా కేసులు వేసి పెట్టడంలో కాదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. వ్యక్తిగత కక్షలు కనుక మీరు కూడా ఇలా పెట్టుకుంటే 4 రెట్లే తిరిగి వస్తుంది. వ్యవస్థను మీరు కాపాడమని చెప్పి మీ హంబుల్ రిక్వెస్ట్. మీరు వ్యవస్థను కాపాడండి. రఘురామకృష్ణరాజు గారికి కూడా ఆయన చూశారు, కాలు ఎముక కూడా విరిగిపోతే అది ఇరగలేదని హేళన చేశారు. ఎలాంటి హేళన చేశారు రఘురామకృష్ణరాజు గారిని తెలుసు కదండి. ఇవాళ అంబటి రాంబాబు గారు నా 2 కాళ్ళు విడదీశారు, ఇలా కొట్టారని చెప్తేనే హేళన చేస్తూ ఉన్నారే. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇలా చెప్పినప్పుడు కూడా హేళన చేశారు కదా. ఈ బ్యాచ్ తప్పు అంటున్నా నేను. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఆ చిట్టుపట్టేట వాళ్ళు సన్నాసి బ్యాచ్ అనుకుంటారండి. ఇలాంటి 2 సంఘటనలు మనం ఖండిస్తాం. సమాజంలో, సభ్య సమాజంలో మనం ఉన్నప్పుడు అది దుర్మార్గం అని ఖండిస్తాం. ఇలాంటిది కూడా సరైన భౌతిక దాడులు చేయటం, భౌతిక హింసకు గురి చేయటం మంచి పద్ధతి కాదు. బూతులు మాట్లాడుకుంటాం, తల్లుల పేర్లు తీసుకురావటం, లేకపోతే దిక్కుమాల కామెంట్లు పెడితే వాళ్ళ సంస్కారం చేయటం, ముందర వాళ్ళని సరి చేసుకుంటే మొత్తం అన్నీ సరి అవుతాయి. కానీ చట్టపరంగా వ్యవస్థలను బతకనని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ కేంద్రం జరుగుతున్న దుర్మార్గమైన వ్యవస్థల దుర్వినియోగం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రాల్లో ఇవాళ కేసీఆర్ గారు చిన్న డ్రోన్ గురించి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా హింసించారో, ఖచ్చితంగా హింసింప చేశారో మనం చూసాం. ఒకే ఒక్క కన్న కూతురు ఒక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజున పిటిషన్స్ చేసుకుని వస్తాడో రాడో తెలియదు, ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలో తెలియదు, బట్టలు ఇవ్వాలి కదండి. అలాంటి పరిస్థితుల్లో, లేకపోతే తమ్ముడు కూర్చోవాలి, ఎవరు కూర్చోాలని పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే, నేను ఆ రోజు స్టేజ్ మీదకి వెళ్ళానండి. ఇస్తే పక్కన ఎర్రబెల్లి దయాకర్రావు గారు అన్నారు, ఎవరితో మాట్లాడలేదు రేవంత్. ఏంటి మాట్లాడలేదంటే, రేవంత్ గారు అన్నాడు, నేను రాజకీయ నాయకులతో మాట్లాడకూడదని కండిషన్ పెట్టాను, నాకు వచ్చిందని అందుకని మీతోనే మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళతో కాలేదన్నాడు ఆయన. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఈజ్ ఆల్సో, నేను మిగతా వాళ్ళు తప్పట్లేదని. అలాంటి వేదన గుర్చేస్తే ఏం జరిగింది? ఎక్కడో పక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ జిల్లాలో తీసుకుని భార్య బిడ్డలతో రూములు ఉంటే లాక్కొచ్చి అరెస్ట్ చేస్తే ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? చరిత్ర మళ్ళీ చెప్తున్నాను, చరిత్ర ఎప్పుడు కూడా వ్యవస్థను బతకనివ్వండి, వ్యవస్థను తన పని తాను చేసుకోనివ్వండి, ఇబ్బంది లేదు. కానీ అడ్డంగా కనుక చేస్తే అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు, ఏపీ రాజకీయాలు లింక్ చేసి ఖచ్చితంగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని చేశారు. ఇవాళ కేటీఆర్ గారు దాంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో, చూశారు కదా. వాళ్ళ దావత్తులో, తెలంగాణలో దావత్తులో ఉండి ఖచ్చితంగా ముందు ఉంటుంది. ముందు కూడా ఫాస్ట్ దగ్గర కూడా పెట్టుకుంటారేమో, ముందు మొక్క కంపల్సరీ అంటారు. ఫ్యామిలీస్ అందరూ ఉన్నా సరే అదే అలవాటు. దాని మీద దాడి చేసి తప్పు కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికి తగదు. ఏపీలో కూడా చెప్తున్నాను, ఏపీలో కూడా ఎలాంటి పరిస్థితి చేస్తే తిరిగి వాళ్ళు అధికారంలోకి వస్తే దానికి 1కి 4 రెట్లు చేస్తే మీరు మాట్లాడే హక్కు ఉండదు. మేము మాట్లాడతాం, ఖండిస్తాం. గుర్తుంచుకుని వ్యవహరించమని చెప్పి
ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను.